శనివారం నాడు శనీశ్వరుడు ఎటువంటి విషయాలకు అధిపతి అంటే ప్రాణం అనుకోని విధంగా వచ్చేటటువంటి ప్రాణాపాయాలను ఇచ్చేటటువంటి వాడు శనీశ్వరుడు. అలాగే మనకు జాతకంలో 7.5 ఏళ్ల శని అంటారు. 7.5 ఏళ్ల శని అని చెబుతారు. ఒక రాశిలో నుంచి ఒక రాశికి ఏ గ్రహమైనా సరే మారుతూ ఉంటుంది. అలా మారడంలో శనైశ్వరుడు చాలా నిదానంగా 7.5 ఏళ్ళ ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు శనైశ్వరుడు ఉంటాడు. అలా ఉండటం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా ఎక్కువ సమయం మనకు వస్తూ ఉంటాయి. అలా 7.5 ఏళ్ళు మన రాశిని ఆయన పాలిస్తాడు. అలా పాలించేటటువంటి సమయంలో కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని, శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు, ఆయన ఇచ్చేటటువంటివి ఆ ఫలితాలు మనం పొందుతూ ఉంటాం. శుభ ఫలితాలు అయితే పర్వాలేదు, కానీ అశుభ ఫలితాలను మనం పొందాలంటే మనం కష్టపడాలి. కాబట్టి ఆయన అనుగ్రహం మనం ఎలా పొందాలి అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా, అలాగే శనైశ్వరుణ్ణి నల్లటి వస్త్రాలు ధరించి, లేదు నల్లటి వస్త్రాలు ఆయనకు సమర్పించడం ద్వారా కానీ, లేదు నువ్వులు దానం ఇవ్వటం కానీ, లేదు నువ్వులతో చేసినటువంటి వంటకాన్ని ఆయనకు నివేదన చేయడం కానీ, ఈ విధమైనటువంటి విషయాలను ఆయన అనుగ్రహానికి మనల్ని పాత్రులు చేస్తాయి. అలాగే ఇంకొకటి ఏమిట్రా అంటే ఆయనకు శనివారానికి శనీశ్వరునికి అధిదేవతగా ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా మనం ఆ యొక్క శనైశ్వర అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.